శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ బయట ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా ఉందండి. మనందరికీ తెలిసిందే, ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరుగుతోంది. మన ఇండియన్ ఆర్మీ చాలా కష్టపడి మనందరినీ కూడా కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ వల్లనే మనము చక్కగా రోజు టైంకి ఆహారం తీసుకోగలుగుతున్నాము, నిద్రపోతున్నాము, మంచి బట్టలు వేసుకుని మన నిత్య కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా టీవీ చూస్తున్నాము, న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాము. ఇవన్నీ కూడా కేవలం ఇంత సులువుగా జరుగుతున్నాయి అంటే కేవలం మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఈ సోల్జర్స్ వల్లే అవుతుందండి. వాళ్ళు మన కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి నాకు అందుకనే ఈరోజు అనిపించింది, ఒక్క 10 నిమిషాలు వాళ్ళకి, అలాగే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జనాలకు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ మంత్రము చండీమాత అండి, దుర్గాదేవికి సంబంధించిన మంత్రము. పూర్వకాలంలో పెద్ద పెద్ద యుద్ధాలకి వెళ్ళినప్పుడు కూడా ఛత్రపతి శివాజీ వీళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో గెలవడానికి దుర్గామాతనే పూజించేవారు. నాకు ఈరోజు అది గుర్తొచ్చే ఈ సంకల్పంతోనే కరెక్ట్గా 11 సార్లు నుంచి 108 సార్లు మన శక్తి కొరకు ఈ మంత్రాన్ని పఠించవచ్చండి. చండీమాత లేదా కాళీమాత సాక్షాత్తు దుర్గా స్వరూపిణి, మనని మన శత్రువుల నుంచి రక్షించే జగన్మాత అండి. చాలా శక్తి స్వరూపిణి కాబట్టి మనకి కుదిరితే 11 సార్లు ఈ మంత్రాన్ని చదవడానికి మన ఇండియన్ ఆర్మీ, మన భారతదేశం కోసము మనము ఇంట్లో ఉండి కనీసం ఈ పని చేద్దామండి. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చూద్దాం. దుర్గామాతలో అతి శక్తివంతమైన కాళీమాత లేదా చాముండి దేవి అతి శక్తివంతమైన మంత్రం అండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచే నమః. 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 ఇలా 11 సార్లు నుంచి 108 సార్లు మన శక్తి కొరకు, మన భారతదేశం మీద ప్రేమతో తప్పకుండా, అంటే మన భారత సైన్యం మన గురించి ఇంత చేస్తున్నప్పుడు ఆ సహాయంలో ఒకటో వంతండి. అంటే ఇది చేసేస్తే ఏదో యుద్ధాలు అంటే అంత మెరుగుపడిపోతుంది అని కాదు. ఆ దైవ బలం ఉంటే మనని, అంటే గోరంత కొండంత జరిగేది గోరంతే జరుగుతుంది, గోరంత అపాయమే వస్తుంది అని నమ్ముకుంటూ, అంటే పెద్ద సమస్య కాకుండా సమస్య చిన్న రూపంలో వచ్చి వెళ్ళిపోతుంది అన్న సంకల్పంతోనే ఈ మంత్రం నేను పెడుతున్నానండి. మీకు కుదిరితే ఏదైనా అమ్మవారి పటం ఎదురుకుండా చిన్న దీపము, కొంచెము అగరబత్తి వెలిగించుకుని ఈ మంత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు పఠించడం అవ్వకపోతే చక్కగా ఆ దీపాన్ని చూస్తూ అమ్మవారి ఫోటో ఎదురుకుండా కూర్చుని కళ్ళు మూసుకుని ఈ మంత్రాన్ని వింటూ మన భారతదేశ భద్రత కోసము ఒక్క 10 నిమిషాలు కేటాయించండి.
ఈ వీడియోని తప్పకుండా ఇంకొక 10 మందికి షేర్ చేయండి, లేదా ఈ మంత్రాన్ని ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందిని ఇంకొక 10 మందిని, అంటే ఇలా 10 మంది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి మన హిందుస్థాన్, మన ఇండియన్స్ తాలూకా ఐక్యత కూడా, అంటే మనందరం కూడా కలిసి కట్టుగా భారతదేశం వెనకాతల మన ఇండియా వెన్నంటే ఉన్నాము అని సంకేతిస్తుందండి. ఇందులో అంతకు మించి ఇంకా వేరే అర్థాలు ఎలాంటివి లేవు. ఎందుకో నాకు కొంచెం బాధ అనిపించింది ఇవాళ. మనం ఇంత మంచిగా ఉన్నా సరే వాళ్ళు అన్యాయంగా మన మీద ఇన్ని బాంబులు ఇవన్నీ కూడా వేసేస్తున్నారు. మనం ఎలాంటి తప్పు చేయకపోయినా మన దేశ సంరక్షణ కోసము మనందరం ఈ చిన్న కరెక్ట్గా 10 నిమిషాలు పట్టే పనిని మిస్ అవ్వకుండా చేద్దామండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. జై హింద్, జై హింద్, జై హింద్. మేరా భారత్ మహాన్.